సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఏం ఆలోచించకుండా చూడగానే విను, అదృష్టం నీ వశం చేస్తాను. ఇది ఈ సాయిబాబా సత్యవాకు, తప్పక విను అని బాబాగారు మనకు అద్భుతమైన ఒక సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటో సాయినాథుని మాటల్లోనే విందామా. నీ కళ్ళల్లో కన్నీరు, మనసులో బాధ, బుద్ధిలో లక్షల ఆలోచనలు, నీ మనసులో ఎన్నో కోట్ల సంకేతాలు. నువ్వు నా బిడ్డవుగా లేవు తల్లి. ఇప్పుడు ఈ క్షణం నాతో నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 5 నిమిషాలు మాత్రం నా మాట గమనించి విను చాలు. దేనికోసం ఆలోచించకుండా నా మాటలు మాత్రమే విను, ఆఖరి వరకు విను. అప్పుడే ఈ మాటలవన్నీ నీకు సొంతమని నువ్వే నమ్ముతావు. అప్పుడే నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు దొరుకుతుంది. నీ మనసులో అడిగే ఒక ప్రశ్నకు నిరంతర తీర్పు కూడా ఇస్తాను. నీ అన్ని సమస్యలు చెబుతాను, అన్నిటికీ పరిష్కారము చెబుతాను. వినమ్మా, ఆలోచించు. వింటున్నావు కదా బిడ్డా? ఇతరుల గురించి బాధపడి ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోవద్దు. కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచించేందుకు ఎవ్వరూ లేరు, ఆరుదలు చెప్పేందుకు కూడా ఎవ్వరూ లేరు. నీ అయిన వాళ్ళు ఆరుదలు చెప్పేందుకు నీ దగ్గర వచ్చేది నీ కష్టాన్ని చూసి లోపల ఆనందిస్తారు. పైకి నీ ముందు నీకు ఆరుదలు చెప్పినట్టు, నీకు ధైర్యం చెప్పినట్టు నటిస్తారు. కానీ వారి మనసులో ఎనలేని ఆనందం ఉంటుంది. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి ఏమీ చెప్పవద్దు. ఒకరి ఆరుదల, ఒకరి సంజాయిషి నీకు అవసరం లేదు. ఇప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉందంటే, నన్ను తలుచుకుని మనసులో గట్టిగా అరుస్తున్నావు. నీ కన్నీరు ఆరకుండా వస్తూనే ఉన్నాయి. నా బిడ్డను తలుచుకున్నా, మాట్లాడినా దుఃఖం తన్నుకొస్తుంది. ఎలాగైనా సమాలించవచ్చు అనుకుంటున్నావు. మరో నిమిషమే ఎలా ఎదుర్కోవాలి అని బాధపడుతున్నావు. నెమ్మది, ప్రశాంతత దూరం చేసుకుంటున్నావు. సరిగా తినకుండా పరగడుపుతోనే ఉంటున్నావు. వద్దమ్మా, వద్దు బిడ్డ. నువ్వు చేసే ఈ పనులన్నీ నీ బాబాకి ఇష్టం లేనివే చేస్తున్నావు. మనసు ధైర్యం తెచ్చుకో. ఏది కూడా నిన్ను అడిగి జరిగేది కాదు కదా. అలాంటప్పుడు వాటన్నిటికీ నువ్వు బాధ్యత ఎలా అవుతావు? అందువల్ల నువ్వు ఎందుకు బాధపడతావు? ఇప్పుడు నీ మనసు చాలా గందరగోళంలో ఉంది. ఏ నిర్ణయమైనా తీసుకునే మనధైర్యం లేదు నీకు. ఏది తప్పు, ఏది సరైనది అని నిర్ణయించుకోలేకపోతున్నావు కూడా. ఎవరైనా ఏదైనా చెబితే అది సరే అనుకుంటావు. మరొకరు ఇంకొకటి చెబితే ఇది కూడా సరేలే అనుకుంటావు. నువ్వు ఇప్పుడు తెలివిగా లేవని మాత్రం అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. చాలా రోజులుగా ఆలోచిస్తున్నావు కదా, కానీ నీకు అస్సలు కొద్దిగా కూడా ఆలోచన శక్తి పెరగలేదు. అదా ఇదా, ఇప్పుడు చేద్దామా మళ్ళీ చేద్దామా అని అయోమయంలో పడిపోయి ఉన్నావు. అందుకే చెబుతున్నా, కొంచెం ప్రశాంతంగా 2 రోజులు ఊరకనే ఉండు. ఊరకనే అంటే ఏ పని చేయకుండా కాదు, ఏం ఆలోచించకుండా ఉండు. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండు. అసలు దేని గురించి ఆలోచన అనవసరం. మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం. అన్నిటినీ మర్చిపో. అన్నిటికీ దూరంగా ఉండు. ఇప్పుడు జరిగే సమస్యలన్నీ నీవు కావు అని ఊరుకో. ఒక మనిషిలాగా ఉండు. కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి తీసుకో. ఏదైనా నీ మనసుకు నచ్చాడు అంటే ఊరుకో. అలాగే దేవాలయాలకి వెళ్ళు. ఊరికో దేవాలయాలకు వెళ్ళు బిడ్డ. అవును, ఏదైనా చేయలేనప్పుడు, నీ చెయ్యి దాటిపోయింది అన్నప్పుడు దానిలో నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలు. మనసుకి కొద్దిగా మార్పు అనేది వస్తుంది. ఏం చేయాలో తెలియని సందర్భాలలో ఇలా ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. ఈ దారిలో ఒక్కసారి వెళ్ళి చూడు. చాలా మార్పులు అనేవి ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి. నీ జీవితం కూడా చాలా మార్పును నువ్వే చూస్తావు.
ఈ 2 రోజులు విశ్రాంతి అనేది నీ జీవితంలో అతి పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోబోయే ముందు కొత్త ఉత్సాహం కూడా ఉంటుంది. అందులో నుంచి చాలా విధాలుగా ఆలోచిస్తావు. అన్ని అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రా బిడ్డ, జీవితంలో నుంచి బయటికి రా. కుదిరితే ఈ సాయి ఆలయానికి రా. ఎప్పుడూ చెప్పేదే, నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నా గుడికి రా అని. అన్నిటికీ నేను బదిలిస్తాను అని. నిన్ను కాపాడేందుకు నీతో ఉన్నా ఎప్పుడూ నేనుంటాను. నీ చెయ్యి వదలను. నా వశం అయినది ఏది కూడా 7 జన్మలకు నాతోనే ఉంచుకుంటాను. ఒక్కసారి నువ్వు నా దగ్గరికి నువ్వు చెబితేనో నీ బాబా నీకు తెలుస్తాయనుకుంటున్నావా? లేదు బిడ్డ. నువ్వు నా భక్తునివిగానో నా శిష్యునివిగానో కాదు. అసలు నువ్వు ఎవరో తెలుసా? నా బిడ్డవి, నా యొక్క కూతురివి, నా యొక్క కుమారుడివి. నీ తండ్రిగా నేనున్నాను. ఈ విశ్వమంతట్లోనూ నేనుంటాను. నా బిడ్డ మనసు మాత్రం తెలుసుకోలేకుండా ఉంటానా చెప్పు? జీవితంలో కోపాన్ని వదులు. ఎవరు నిన్ను అవమానించినా వాగ్వాదం చేయకుండా మౌనంగా ఉండు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మి ఇన్ని రోజులు గడిపావో ఈ బాబాని నమ్మకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు ఒక పెద్ద శక్తి. నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది. నీ అన్ని గాయాలకు, అవమానాలకు, కష్టాలకు అన్నిటినీ ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిల్చున్నావు. నువ్వు కష్టపడే కాలం ఎవరైనా సాయం చేశారా చెప్పు? నీకు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బులు సాయం చేశారా? లేదే. కానీ నీ మనసుకి ఆరుదలుగా ఏదైనా 4 మాటలన్నా చెప్పారా? లేదు కదా. అన్నిటినీ నీ ఒక్కనివే తట్టుకుని నిలబడ్డావు. నిన్ను మాయ అనేది కూడా అల్లాడించేసింది. అలాంటి శక్తి నిన్ను అల్లాడించినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను ఆడించింది. అయినా తట్టుకున్నావు. ఎప్పుడైతే అవమానపడ్డావో, ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకున్నావో, కన్నీరు తుడుచుకొని నీ కష్టం తీరుతుంది అని ధైర్యంగా ఉన్నావో, నువ్వు అప్పుడే గెలిచావు. నిన్ను నువ్వు గర్వంగా బాగు చేసుకున్నావు బిడ్డ. నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీకు బుద్ధిమతి చెప్పటానికో నిన్ను బాగు చేయడానికో నేను ఏమీ చేయటం లేదు. ఎందుకంటే ఇవన్నీ నీకు అవసరం లేదు. నీకు తెలుసు నా బిడ్డ ఏం చేయాలో నీకు తెలుసు. నాకు కూడా తెలుసు తల్లి, నా బిడ్డ తెలివైంది అని. ఇప్పటి వరకు తెలియక కొన్ని సమాచారాలు లేక నువ్వు భయపడ్డావు, ఆందోళన పడ్డావు, అంతే. నిన్ను ఇప్పుడు కాపాడటానికి ఈ సాయి ఉన్నాను కదా. ఎంత పెద్ద సముద్రంలో నుంచైనా నిన్ను నువ్వు ఈదడానికి సిద్ధంగా ఉన్నావు. నీవు పడవ ఎక్కిన పడవ పట్టుకోవటానికి నేనున్నాను. నువ్వు పడెక్కినప్పుడు పడిపోకుండా పట్టుకోవటానికి సాయి ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము లేదు. దేనికి నేను పట్టుకుని ఉన్నాను అంటే, నా బిడ్డ ఒకవేళ జాగ్రత్తగా అయోమయంగా ఉంటుందేమో అని జాగ్రత్తతోనే. కానీ నువ్వు మాత్రం తెలివిగా ఉన్నావులే. కాబట్టి ఇక ధైర్యం తెచ్చుకొని నేను చెప్పినట్లుగా 2 రోజులు ప్రశాంతంగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. నీ మనసు తెలివిగా, నీ మనసులో ఆందోళనంతా పోయి ఏం చేయాలని నిర్ణయం తీసుకునే ఒక కొత్త ఉత్సాహం నీలో తలెత్తుతుంది. ఆ కొత్త ఉత్సాహంతో నువ్వు ఏ పని తలపెట్టాలో అది చెయ్యి. తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ మనసులోని దిగులుపోయి నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ ఒక్క పని చేయి బిడ్డ. ప్రశాంతంగా 2 రోజులు నీ మనసుకు విశ్రాంతినివ్వు. అన్నీ సర్దుకుంటాయి. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.